హాయ్ ఫ్రెండ్స్, పనస తొనల్ని ఎప్పుడూ బెల్లం పాకం లేదా చక్కెర పాకంతో కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్లోకైనా స్నాక్స్గా చాలా బాగుంటాయి. అలాగే స్వీట్నెస్ ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు ఏఏ వండర్స్. ముందుగా ఒక పెద్ద సర్వింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోనే 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మనం స్నాక్స్ హెల్తీగా చేసుకోవాలంటున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. ఇందులోకి మీ రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ కారం, వేడి చేసిన 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అంతా స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ కాస్త వేడిగా ఉంటుంది కదా, అందుకోసమే స్పూన్తో ఆయిల్ అంతా పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత చేతితో పిండినంతా రబ్ చేస్తూ ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పిండి మొత్తం ఆయిల్ అంతా పట్టేసి పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. మనం పూరీలకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా అంతే సాఫ్ట్గా ఉండేలాగా అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మనం పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని రాసుకొని ఏదైనా లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు కవర్ చేసి పక్కకు పెట్టుకోండి. చూసారు కదా, ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ పిండి మొత్తం ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ మరోసారి అంతా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దనంతా కలుపుకున్న తర్వాత పిండి ముద్దను మొత్తం తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కిచెన్ కౌంటర్ టాప్ పైన లేదా చాపింగ్ బోర్డు పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా రోలింగ్ చేసుకోండి. ఇలా రోలింగ్ చేసుకోవడం వలన పీసెస్ అనేవి ఈవెన్గా వస్తాయి. ఇలా రోలింగ్ చేసేసుకోకుండా చేసుకుంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తాయి. కాబట్టి ఇలా రోలింగ్ చేసుకొని చాక్తో మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో కట్ చేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా చేసుకొని 2 చేతులతో ఇలా అదిమి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రోలింగ్ చేసుకొని అప్పాల్లాగా చేసి పెట్టుకుంటే పనస తొనల్ని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పొడి బియ్యం పిండిని వేసుకొని, బియ్యం పిండి అనే కాదు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా పొడి పిండి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా కాకుండా రెక్టాంగిల్ షేప్లోకి చపాతీని అయితే చేసుకోవాలి. మరీ మందంగా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇలా రెక్టాంగిల్లో చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాక్తో 4 సైడ్లు కట్ చేయకుండా మిడిల్లోనే బారుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎడ్జెస్ అనేవి అస్సలు కట్ చేయకూడదు. ఓన్లీ మిడిల్ పార్ట్లోనే మనం చాకుతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పూర్తిగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో నెమ్మదిగా అలా రోలింగ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా రోలింగ్ చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ అనేవి గట్టిగా ప్రెస్ చేయాలి. మీకు కొంచెం ఎడ్జెస్ మందంగా అనిపిస్తే ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేయండి. ఇలా ఎడ్జెస్ మొత్తం నీట్గా టైట్గా క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా. మిగిలినవి కూడా ఇలానే అన్నీ పూర్తిగా చేసి చూడండి, అన్నీ ఒకేసారి ఇలా చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద
కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడి చేయకుండా నార్మల్ హీట్లో ఉన్నప్పుడే మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పనస తొనల్ని ఇందులోకి వేసుకోవాలి. పనస తొనలు వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది చిన్న చిన్న బబుల్స్ లాగా రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా క్రిస్పీగా మంచి కలర్ వస్తాయి. చూడండి వీడియోలో నేను పనస తొనలు వేసినప్పుడు ఆయిల్ అనేది చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చాయి కదా. సేమ్ అదే విధంగా మీరు చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ అంతే హీట్లోనే ఉండాలి. వెంటనే కదిలించకుండా పనస తొనలు మనం ఆయిల్లో వేసినప్పుడు అడుగున ఉంటాయి కదా, అవి కాస్త వేడైన తర్వాత ఇలా ఆయిల్లో పైకి తేలిన తర్వాత అటు ఇటు కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోండి. అంతేనండి, చూసారు కదా ఎంత ఈజీగా క్రిస్పీగా ఉండే స్నాక్ పనస తొనలు రెడీ. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఏఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.